అరే బల్మూరి వెంకట్, ఎందుకురా అన్ని పిల్లి బిత్తరీషాలు ఇస్తావు? నువ్వు జస్ట్ అట్లా ఎక్స్ట్రా ప్లేయర్ లెక్క అట్లా పెట్టుకుంటారు నిన్ను ఏనన్నా ఈ కొంపలు ముంచే కార్యక్రమాలకు. దానికి ఓ పెద్ద నువ్వు ఏదో జాతీయ నాయకులు లెక్క ఫోజులు కొడుతున్నావు. అవసరం అరబై నీకు? నువ్వో పిల్లి బిత్తిరి కానివని అందరికి తెలుసు. నిన్ను ఎవడేం కౌంట్లోకి తీసుకోలే. నువ్వేదో నేను రాజీనామా చేస్తా పోటీకి వస్తా, నేను రాజీనామా చేస్తా పోటీకి వస్తా, నిన్ను ఎవడు అడిగిండో నువ్వు పెద్ద పీకుడు కానీ నువ్వు పోటీకి వచ్చేటోనివి. నువ్వు దేంట్లో కౌంట్ అసలు? హుజరాబాద్లో బీజేపీ కాంగ్రెస్ కలిసి ఆడిన ఆటల నువ్వు ఒక పాచిక నిన్నాడ పెట్టిండు. సరే నువ్వు అంత సిపాయి మొగోనివి అయితే నీకు వచ్చిన ఓట్లని 3,000 ఓట్లు పట్టమని. 3,000 ఓట్లు వచ్చిన పైసలు 3 కోట్లు. గింత గింత మట్టుగానివి నువ్వు. అందులో ఏది బీజేపీ కాంగ్రెస్ ఆడిన గేమ్లా నువ్వు ఒక పూచిక పుల్లవు. అందులో నీకింత బిస్కెట్ పడేసిండ్రు. దాని తర్వాత ఏదో గవర్నమెంట్ వచ్చినాక అడ్డమరి గుడిదేవో సరే పోనీ బట్ అని చెప్పేసి ఇనాం కింద నీకు ఒక ఎమ్మెల్సీ ఇచ్చిండ్రు. దానికి నువ్వేదో ఫోజులు కొట్టుకోకుండా కేటీఆర్ నువ్వు రెడీగా నేను రాజీనామా చేస్తాను, నువ్వు రాజీనామా చేయి, నువ్వు పీకుడు కానీ కేటీఆర్ తోటి నీకు పోలికరా? నీ ముఖ్యమంత్రి వాడు తోక తలకాయ లేనోడు. వాడే అకౌంట్లోకి రాడంటే ఇక వానికి మధ్యలో నువ్వు వచ్చేసేది ఒక సీనులు ఉన్నట్టు నేను కూడా ఆడుతా అని కామెడీ చేసినట్టు కనబడుతున్నావు. నువ్వు లేనెత్తులోకి పోకు. నీకున్న పదవి పెద్ద పీకుడు పదవి కాదు. జస్ట్ ఇనాం కింద ఏదైతే ఆ రోజు వేసినటువంటి గేమ్లో నువ్వు వాళ్ళకి పనిచేసినావు బీజేపీ కాంగ్రెస్కు, దాని కింద నీకు అట్లా బిస్కెట్ పడేసినారు. అది అంకుకుంటుండు. కానీ లేని ఎత్తులోకి పోయి కేటీఆర్ రాజీనామా చేయి, నేను రాజీనామా చేస్తున్నాను సిద్ధమా? లేనిపోని మాటలు ఎందుకురా పోయి? నీ తాకతుకు మించిన మాటలు మాట్లాడకు. నువ్వేంది? నీ స్థాయి ఏంది? కేటీఆర్ తోటి రాజీనామా చేసి పోటీలో నిలబడే అంత పోటుగానే నువ్వు? నీ గుంపు మేస్త్రే సరిపోడు. నీ గుంపు మేస్త్రి చరిత్ర ఏంది? నీ గుంపు మేస్త్రి పీకుడు ఎంత? నీ గుంపు మేస్త్రికి సరే అయినా కూడా అన్న నీ గుంపు మేస్త్రికి దమ్ముంటే మల్కాజ్గిరిలో ఎంపీ పోటీ చేద్దాం రమ్మని ఛాలెంజ్ చేసినావు. దానికి తీసుకురా దమ్ముంటే. గది మర్చిపోయావు దద్దమ్మ లెక్క నేను ఆడతా అవన్నీ అవలగం లెక్క చేసుకోకురా.